హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడైతే పావు కిలో కాకరకాయలని తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసేసి చిటపట్లాడిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. మసాలాలో కూడా ఉప్పుని యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా కలిపేసుకోవాలండి. క్యాప్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు వీటిని మగ్గనివ్వాలండి. ఇప్పుడు కాకరకాయ అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో కారం, కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు అన్నీ వేసేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవాలండి. ఈ పౌడర్ను ఈ మగ్గిన కాకరకాయలోకి వేసేసి కలిపేసుకోవాలండి. మసాలా అంతా ఈ కాకరకాయల ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.